తెలుగు మ్యాట్రిమనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమనీనే. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీలోని 2 వర్గాలు బాహాబాహికి దిగాయి. ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గం, మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా ఈ 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకి చెందిన ఎస్ఎస్ మాల్ పై ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో వివాదం లాఠీ చార్జ్ వరకు వెళ్లింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డిని కాదని వరదరాజులు రెడ్డికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారంలోకి రావడంతో ప్రొద్దుటూరులో పెత్తనం నాదంటే నాదని 2 వర్గాలు గొడవకు దిగుతున్నాయి. ఇది కాస్తా ముదిరి ఒకరి ఆర్థిక మూలాలపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డికి చెందిన ఎస్ఎస్ మాల్కు ఫైర్ సేఫ్టీ లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా లేదని ఆరోపణలు చేశారు. వాస్తవానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి 2 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో విచారణ కోసం జిల్లా ఫైర్ అధికారిని ప్రొద్దుటూరుకు పంపారు. విచారణ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి ఎస్ఎస్ మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద దించారు. ఇదే సందర్భంలో ప్రవీణ్ రెడ్డిపై వరదరాజుల రెడ్డి వర్గం దాడికి ప్రయత్నించింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకుని రణరంగాన్ని సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. దాడి ఘటనలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. రాళ్ల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టీడీపీలో 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన ఎస్ఎస్ మాల్ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.